ఇదిగో ఆయన వచ్చేసారు. బాబోయ్ నేను వెళ్ళొస్తాను. ఉండు, నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదు, మర్యాద. నేను వెళ్ళొస్తాను. ఉండు, మీరిద్దరు మీట్ అయితేనే కదా నీ మంచి మనసును ఆయన అర్థం చేసుకుంటారు. అయితే లోపల ఉంటాను. సరే ఉండు. మళ్ళీ అరటి పళ్ళ. ఈ రోజు ఎవడొచ్చాడు, ఏం తీసిపోయాడు? ఇక్కడికి ఎవరూ రాలేదు, మా నాన్నగారే మళ్ళీ పళ్ళు తీసుకొచ్చారు. బుద్ధుందా నీకు అసలు ఏమైనా? ఆ రోజు అతను వచ్చి వెండి కూర్చో ఎత్తుకుపోయాడు కదా, మళ్ళీ అతను నువ్వు నాన్నకి అంటున్నావే. దొరికిందా? ఎలా దొరికింది? నానా 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 నానా, ఏంటి గోపాల్ లోపలికే వచ్చారు, ఎక్కడ కనపడరేంటి? కనిపించలేదా? ఇంకేమైనా కనిపించకుండా పోయాయేమో చూడు. అయ్యో, ఇక్కడ ఇంత ఎత్తుకై 2 దీపస్తంభాలు ఉండాలి. ఏవి? నాకు తెలియక అడుగుతాను. నేను షాపింగ్కి వెళ్ళాలంటే డబ్బు లేదంటారు, ఇంట్లో ఉప్పు పప్పు కొనాలంటే డబ్బు లేదంటారు, బాబుకి హార్లిక్స్ కొనాలంటే కూడా నెక్స్ట్ మంత్ చూద్దాం అంటారు. మరి రోజు ప్రెస్కి వెళ్ళి మీరిద్దరు ఏం చేస్తున్నారా? పాయల్ బజే. పాయల్ బజేనా? వదినా, బెల్లం ఉన్న చోటికే కండచీమలు చేరుతాయి. మన ప్రెస్కి పక్కన కేరళ ప్రెస్ ఉంది. అక్కడ తిరుచూరు ప్రేమ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏంట్రా ఇది ఆశ్చర్యంగా ఉంది? కేరళలో ఒక్క మనిషి కూడా లేడు. మనకి ఇంత పెద్ద క్యూవా? ఇవాళ నుంచి మనకి మహారాజయోగం బాస్. సభాష్, లక్ష్మీదేవి కళ్ళు తెరిచినట్టుందిరా. అవును, బాగా. మ్యాటర్ ఓకే. మీకు అసలు ఎన్ని న్యూట్రిషన్స్ కొట్టాలన్నారు? 2000. 2000 చాలా తక్కువ కదండి, ఓ 5000 మీ ఇష్టం అండి. ఓకే, కానీ పక్కన నా కేరళ ప్రెస్ కంటే మా రేట్ కొంచెం జాస్తి. యూ డోంట్ మైండ్? నో పర్వాలేదు, పర్వాలేదు. ప్రింటింగ్ అక్కడ కంటే ఇక్కడ చాలా బాగుంది. అఫ్ కోర్స్, మేము క్వాలిటీని చాలా గొప్పగా మెయింటైన్ చేస్తాం. తెలుసు, ఇక ఏది ప్రింట్ చేయించాలన్నా ఇక్కడే. ఓ గోపాల్, యు కేమ్. నువ్వు వచ్చి ప్రింటింగ్ స్టార్ట్ చేయి, నేను ఆర్డర్స్ తీసుకుంటాను. yes నెక్స్ట్. మీరిద్దరు వెళ్ళండి. వస్తున్నా. మీ ఆర్డర్స్ అక్కర్లేదు, బయటకు వెళ్ళండి. ఆ అమ్మాయి పిలుస్తుంటే నువ్వేంటా పొమ్మనేది? ఆగబోయా. గోపాల్, వాట్ హ్యాపెండ్? ముందు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నావు చెప్పు. పక్కనున్న ప్రెస్ లో గ్లామర్ గా గర్ల్స్ ఉన్నారట, అందుకే ఇక్కడికి జనం రావట్లేదని అబ్బాయి వచ్చి చెప్పాడు. ఏ వాళ్ళ దగ్గర గ్లామర్ ఉందా, నా దగ్గర లేదా? అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇటువంటి డ్రెస్ వేసుకొచ్చావే, కొంచెం సిగ్గుందా నీకు? వాట్ ఇస్ దిస్ గోపాల్? దిస్ ఇస్ a casual wear. I'm not in a two piece. నువ్వు ఇంటికి పో. నో, ఇంట్లో దేనికి అడిగినా నువ్వు డబ్బులు లేవంటావు. ప్రెస్కి మీదట నేనే చూసుకుంటాను. మర్యాదగా ఇప్పుడు ఇంటికి వెళ్తావా లేదా? నో, ఐ వోంట్ గో. ఇటువంటి డ్రెస్ వేసుకొని 10 మంది ముందు కూర్చుంది కాకుండా ఎదిరించి మాట్లాడుతున్నావే, పోవతలకే. Come home. I will also beat you. పోవే. ఇంట్లో ఎవరండి? అమ్మా, yes, కరెంట్ ఆఫీస్ నుంచి మీటర్ రీడింగ్కి వచ్చాను, కార్డు ఇవ్వండి. అమ్మా, కార్డు అడిగానే. రేపు చూసుకుందాం పో. అసలే మండుతుంది, నువ్వే వంటి చక్కర్లేదు. ఎవరిది? మన ఇంట్లో నీ డ్రాయర్లో నుంచి తీశాను. తెలియదని చెప్పి మభ్య పెట్టకు. చెప్పు, ఎవరిది? ఇలా ఇవ్వు ప్లీజ్. నేనెవరిది అడుగుతున్నానుగా. ఇలా చూడు, నువ్వు ఊహించినట్టుగా ఏం కాదు. కాదు, ఇది నీ కీప్. దీన్ని నువ్వు ఉంచుకున్నావు. ఎందుకు కాదు? కొట్టు.
నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు 20 డేస్ నువ్వు నన్ను చూడడానికి రాలేదు. వచ్చిన తర్వాత దూరంగా పడుకోవాలని నేను పేషెంట్ కాబట్టి డాక్టర్ నాతో కదా చెప్పాలి. కానీ నువ్వు విడిగా పక్క వేసుకున్నావు. దానికంతా ఇదే కారణం అని ఇప్పుడే అర్థమైంది. ఇంట్లో దేనికి డబ్బు అడిగినా ప్రెస్ లో పని జరగడం లేదు అని చెప్పేవాడివే. కానీ ఎక్కడ ఏం పని జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. చూడటానికి ఎంతో ఇన్నోసెంట్ గా ఉన్నావు, కానీ నువ్వు ఇలా కీపర్ సెటప్ చేసుకుంటావని కొంచెం కూడా ఊహించలేదు. అంతగా నీకు ఇది కావాలనుకుంటే దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, నేను ఎక్కడికైనా పోతాను. నాకు వచ్చిన రోగాన్ని కూడా నేను తట్టుకోగలను, కానీ ఇది నేను తట్టుకోలేను. గౌరమ్మ, గోపాల్ మీద ఏ తప్పు లేదు. అన్నిటికీ కారణం నేనే. మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు వచ్చిన తర్వాత ఇక మీద నేనేది దాచదలుచుకోలేదు. అన్ని నిజాలు చెప్పేస్తాను. అదే మీ ఇద్దరికీ మంచిది. ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి మా హాస్పిటల్లో పనిచేసే నర్సు కోకిల. సడన్ గా ఒక షాక్ ఇస్తే నీకు గతమంతా జ్ఞాపకం వస్తుందన్న ఐడియాతో నేనే ఈ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. కానీ అబ్బాయి గోపాల్కి ఇదంతా తెలియదమ్మా. గోపాల్, సారీ అమ్మా. గోపాల్, డాక్టర్ ఏదో చెప్పారని చెప్పావే. ఎవరు నిన్ను నా పక్కకు రమ్మంది? ఏమైంది? నిన్నెవరు నా పక్కకు రమ్మంది? ఏంటి గోపాల్, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? మాట్లాడు, ముట్టుకున్నావు చూడు. నేను రాను. మర్యాదగా బయటికి రండి డాక్టర్, ప్లీజ్ కమ్. వద్దు, నువ్వు చాలా కోపంలో ఉన్నావు. వస్తే కరిచి పారేస్తావు. ఏమి చేయండి డాక్టర్. ప్రామిస్? ప్రామిస్. సరే. పదండి ఇంటికి వెళ్దాం. ఎందుకు? ఆ అమ్మాయిని మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఏమైందో చెప్పవయ్యా. ఏం జరిగిందో ఏమిటో అడగండి డాక్టర్. ఇప్పుడే వచ్చి ఆ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం జరిగిందా? తప్పు జరిగింది డాక్టర్. తప్పు జరిగిందా? కొట్ట అరి చిలకమ్మ చిటికయ్యంటే జంగ్ చక్క చలక్క చక్క జంగ్ చక్క చ. నవరాగాలే పాడాలంట జంగ్ చక్క చలక్క చక్క జంగ్ చక్క చ. లక్ష్మి. డాక్టర్, నువ్వు ఉండవయ్యా. ఏమిటండి? ఈ రోజు మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ మొత్తం పార్టీ అరేంజ్ చేసాయి. ఏ మన ఇంట్లో ఏమిటి విశేషం? విశేషం మన ఇంట్లో కాదు, ప్రెస్ ఇంట్లో. అదే ఏమిటి విశేషం? ప్రెస్ ప్రింటింగ్ స్టార్ట్ చేశాడు. ఆయన ఎప్పటి నుంచో ప్రెస్ పెట్టుకున్నారే? పెట్టుకున్నాడు, కానీ ఈనాళ్ళు యూజ్ చేయలే. డాక్టర్, నేను చెప్పింది మీరు తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. తప్పుకి ఒకే అర్థం మ్యాన్. మీరు అపార్థం చేసుకున్నారు. నేను తెల్లారుజామున నిద్రమైకంలో ఉన్నాను. ఆ అమ్మాయి నా బెడ్ పక్కకు వచ్చి నాకు దగ్గరగా వచ్చి తాకుతూ నుంచుంది. నేను నా భార్య జ్ఞాపకంలో తెలియకుండా ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాను. అదే కదా స్టార్టింగ్ పాయింట్. తర్వాత ఇంకేం లేదు. నేను వెంటనే తేరుకుని ఆ అమ్మాయిని దూరంగా తోసేశాను. జంగ్ చక్క చలక్క చక్క జంగ్ చక్క చ. డాక్టర్, డాక్టర్, ఎంత ట్రై చేసినా వర్కౌట్ కాకుండా పోయింది. కాస్త మీరు సీరియస్గా ఆలోచించి చెప్పండి డాక్టర్. ఆ అమ్మాయికి ప్రాణం ఎంతగా ముఖ్యమో అంతకంటే మానం కూడా ముఖ్యం. ఈ రోజు ఉదయాన్ని జరిగిన సంఘటన తర్వాత నాకు నా మీద గల నమ్మకం పోయింది. ఇలా చూడండి డాక్టర్, ఇప్పుడే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు గతమంతా మర్చిపోయే వ్యాధిలో బాధపడుతున్నావు, నిన్ను ఓదార్చడం కోసం ఈయన నీ భర్త అని అబద్ధం చెప్పి ఈయనతో నేను పంపించాను, నిజానికి నువ్వు పెళ్లి కాని పిల్లవి, నీకు ఇతనికి ఏ సంబంధం లేదు అనే చేదు నిజాన్ని మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? చెప్పండి.
చెప్పండి డాక్టర్. మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? ప్రెస్ మనమిద్దరము చెప్పనక్కర్లేదు. అక్కడ చూడు. ఆయన అబద్ధం చెప్పినా కూడా భర్తగా నటించడం నేను చేసిన తప్పే. నన్ను క్షమించు. ఇక మీద నాకు నీకే సంబంధం లేదు. ఆ అమ్మాయి ఎక్కడ? అదిగో అక్కడ. లోకల్లో ఏ మూర్ఖుడైనా ఇటువంటి ఒక ట్రీట్మెంట్ ఇస్తాడా? మూర్ఖుడు అనుకో, బుర్ర లేదనుకో, ఏది ఏమైనా ఈ డాక్టర్ శ్రీకే ఈ విధమైన బ్రహ్మాండమైన ఐడియా వస్తుంది. ఇది మీరు కన్న కూతురేగా. ఈ పిల్ల కూడా అదే మాదిరి ఒక వ్యాధి వస్తే ముందు వెనక తెలియని మూడో మనిషి దగ్గర వీడి నీ మొగుడని తీసుకెళ్లి వదిలిపెడతారా డాక్టర్? చెప్పండి డాక్టర్, మీ అమ్మాయిని మూడో మనిషి దగ్గర అప్పగించగలరా? నువ్వు కూడా నా కూతురు అనుకునే అలా చేశానమ్మా. నా కూతురి మీద ఒట్టు. మొదటిసారి నీకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు ఒక పెళ్లిగాని కన్నెపిల్లవని తెలుసుకున్నాను. అటువంటి నువ్వు గతమంతా మరిచిపోయావు. నిన్ను వెతుక్కుంటూ ఎవరూ రాలేదు. అందుకే ఒక డాక్టర్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన కంటే నేను కూడా ఒక కూతురు కన్న తండ్రిని. ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుందో అన్న భయమే నాలో ఎక్కువ కలిగింది. అందుకే నీ వ్యాధి గుణపడుతుందో లేదో నీ జీవితం సవ్యంగా సాగాలి అనే గోపాలకి నేను అప్పగించాను. వృత్తి ధర్మం కోసం ఎవరో ఒక ప్రాణాన్ని కాపాడి తన ప్రాణాధికమైన భార్యనే పోగొట్టుకున్నాడు గోపాల్. నువ్వు వేలెత్తి చూపించడానికి అతను మూడో మనిషి ఏం కాడమ్మా, నిజమైన మనిషి. అందుకే నువ్వు ఎలా వెళ్ళేవో అలాగే తిరిగి వచ్చావు. ఆ రోజు నీకు గతం జ్ఞాపకం లేదు, ఈ రోజు నీకు గతం జ్ఞాపకం లేదు. కానీ మధ్యలో కొత్తగా కొన్ని విషయాలు జరిగాయి. ఇప్పుడు నువ్వు నిర్ణయించుకోవాల్సిందంతా ఆ కొత్తదనం కావాలా వద్దా అనేదే. నిదానంగా ఆలోచించు. గౌరమ్మ, పాలు తాగమ్మా. ఉదయం నుంచి ఏమీ తీసుకోలేదమ్మా, ప్లీజ్ తాగమ్మా. నేను నా ఇంటికి వెళ్ళి తాగుతాను. అమ్మా, నా పొట్టలో పాలు పోసావమ్మా. కూర్చో.